అండి, బాగున్నారా? ఈరోజు మన ధ్యానాంశం దెర్ ఇస్ హోప్ ఆఫ్టర్ దిస్ లైఫ్. దీని తర్వాత కూడా ఇంకొక జీవితం ఉందని దేవుడు నీకు నాకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే రెండుదంగా ఆ సిలువలు వేలాడుతూ దేవుని అడిగాడు, అయ్యా నేను పాపిని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ సిలువలో, దేవుడు తనకి ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు, ఒక గ్యారెంటీ ఇచ్చాడండి, ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉన్న ఒక ప్రామిస్ ఇచ్చాడు. గ్రహిద్దామా? దేవుడు నీకు నాకు అష్యూరెన్స్ ఇవ్వాలంటే నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. ఇంకా మనం అనుకుండొచ్చు, ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్న ఈ లోకంలో నాకు సంభవిస్తున్నాయే. దేవుడు అన్నాడు, ఈ లోకంలో నువ్వైతే నిజాయితీగా కష్టాలు నిజాయితీగా బాధలు అనుభవిస్తున్నట్లయితే దేవుడు నీకు నాకు ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాడు. ఇదంతా తాత్కాలికమైనది. గ్రహిద్దామా? దేవునితో ఎన్నో యుగాలు ఎన్నో ఏళ్ళు తరబడి నువ్వు ఆయనతో సంతోషించే జీవితాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అదే మన నిత్య జీవం కోసం మన అల్టిమేట్ టార్గెట్ నిత్య జీవం, హెవెన్, పరలోకము. మన ముందు రెండు మార్గాలను ఒకటి పనులు చేసినట్లయితే నువ్వు పరలోకానికి చేరుతావు. నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే పరలోకానికి చేరుతావు. నీ పాపాలు ఒప్పుకోకుండా ఇంకా పాపంలో జీవించినట్లయితే దేవునితో ఉన్న సంబంధాన్ని లేకపోతే దేవునితో ఉండే జీవితాన్ని కోల్పోతావు, నరకంలో తోయబడతావు. ప్రియ సహోదర గ్రహిద్దామా? ఇంకా నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుని సందాలు అడుగు, అయ్యా నేను పాపని గ్రహిస్తున్నాను తండ్రి, నా పాపాలు కడిగి వేయి తండ్రి. ఇప్పుడే దేవుని సందాలు ఒప్పుకుని బాప్టిస్మం తీసుకుంటావు. దేవుడు నాడు నీకు రక్షణ సంతోషాన్ని ఇద్దామని సిద్ధంగా ఉన్నాడు. ఇస్తావా నీ జీవితాన్ని ఆయనకి, సమర్పిస్తావా నీ జీవితాన్ని ఆయనకి. ఆయన నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మన అష్యూరెన్స్, ఎవరైనా మనకు గ్యారంటీ ఇవ్వరండి. కానీ మై గాడ్, జీసస్ క్రైస్ట్ ఇస్ గివింగ్ గ్యారంటీ. యేసుక్రీస్తు నీకు గ్యారంటీ, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఏమని? నిత్య జీవం ఇస్తానని. సిద్ధంగా ఉన్నావు ఆయనకి నీ జీవితాన్ని అప్పగించడానికి. మనకి మరణం అంటే భయం ఉండకూడదండి. ఆఫ్టర్ డెత్ వీ హ్యావ్ ఎ లైఫ్, దట్ లైఫ్ విల్ బి విత్ హిమ్, జీసస్ క్రైస్ట్ అని గ్రహించి ముందడుగు వేద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన.